కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా? సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ప్రజలను అడిగి హామీలు ఇచ్చామంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాము మోడీ ఆస్తులు అడిగినట్టు కిషన్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకుని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఈ రకంగా మరి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ చేస్తే లేని విషయాన్ని ఉన్నట్లుగా నేను గత అనేక సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు అవసరం ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా నేను మోటివేట్ చేస్తూ ప్రభుత్వంతో మాట్లాడుతూ, సంబంధించిన మంత్రులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో, విమానాలలో, లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగ బాధపడిపోతున్నాడు. మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ ఇచ్చిండని, ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం. మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు, మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం. మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు 42 పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి. అదే బీహార్ నుంచి ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ₹7.06 బీహార్కి ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి ₹3 ఇస్తున్నారు ₹1 పన్ను చెల్లిస్తే. బీహార్కు, ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు.